ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తారని చెప్పి పోకిరిలో మహేష్ బాబు చెప్తాడు కదా. కానీ అమ్మలు మీరు మీ కూతురికి డబ్బాలో ఉప్మా పెట్టించారంటే ఆ రోజు పక్కా బాయ్ ఫ్రెండ్ పాకెట్కి బొక్కపడిద్ది. ఎందుకంటే ఆ ఉప్మా బయట పడేసి వాళ్ళు వెళ్ళి బయట ఎంజాయ్ చేస్తూ ఉంటారు రెస్టారెంట్స్లో. కానీ ఉప్మా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేయండి ఉప్మా. మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పక్కా ఉప్మా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీలో ఎవరికి ఉప్మా ఇష్టం ఉండదు, ఎందుకంటే చాలా ఈజీగా చేసేస్తారని చెప్పి దాన్ని తక్కువ చూపు చూస్తారు. కానీ ఇలా రిచ్గా నెయ్యి వేసి చేసుకోండి, అందరూ ఎంజాయ్ చేస్తారు మీ ఉప్మాని. ఇలా రిచ్గా కూరగాయలు అన్నీ వేసి నెయ్యి వేసి చేసుకోండి, మీ ఉప్మా అదిరిపోతుంది. కడాయిలో నెయ్యి, ఇందులో తాలింపు. ఇది మామూలు తాలింపు కాదు, ఒక నార్మల్ చీరని పట్టు చీరలా మార్చడానికి ఎంత కృషి ఉంటుందో ఈ నార్మల్ ఉప్మా రవ్వని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి అందరు ఎంజాయ్ చేసే అంత కృషి ఈ తాలింపులో ఉంటుంది. సో అస్సలు తక్కువ అంచనా వేయకండి దీన్ని. నెయ్యిలో ఆవాలు ఇలా చిటపట్లాడాల్సిందే ఆవాలు. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. ఈ పప్పులకి లైట్గా రంగు రావాలి. ఇలా పప్పులకి లైట్గా రంగు రాగానే కరివేపాకు, అల్లం, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు లైట్గా వేగుతున్నప్పుడు ఇందులో క్యారెట్, పచ్చిమిరపకాయలు, టొమాటోస్. ఇలా కూరగాయలు కూడా ఇందులో వేసేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా వండిద్ది, మీ ఉప్మా కూడా కలర్ఫుల్గా వండిద్ది. ఇందులో ఉప్మాకి సరిపడా ఉప్పు, కూరగాయలు లైట్గా వేగిన తర్వాత ఒక కప్పుకి 3 కప్పులు చొప్పున నీళ్ళు వేసేసుకోండి. ఈ నీళ్ళు చక్కగా మరిగిన తర్వాత దీంట్లో ఉప్మా రవ్వ వేసుకుందాం. నీళ్ళు ఇలా మరిగిన తర్వాత దీంట్లో మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి. పైనుంచి వేసుకోవాలి, ఉండలు కట్టకుండా ఉండాలంటే. ఇలా పైనుంచి సన్న దారిలా వేసుకుంటే మనకు ఉప్మా అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, చూస్తా ఒక్క నిమిషంలో ఉప్మా రెడీ అయిపోతుంది. ఉప్మా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చివరిలో కొంచెం కొత్తిమీర. స్టవ్ కట్టేసి మూత పెట్టేసేయండి. 3 మినిట్స్లో మీ వేడి ఉప్మా తినడానికి రెడీ అయిపోతుంది. పట్టు చీర లాంటి వేడి ఉప్మా రెడీ అయింది. మీరు ఎప్పుడన్నా చీరల షాపింగ్కి వెళ్ళారా? మా ఇంట్లో పెళ్ళి ఉంటే నేను డ్రైవర్లా వెళ్ళాను. చీరల షాపులో చీరల గురించి ఎంత డిస్కషన్ అవుతుందో అంతకంటే ఎక్కువ ఆ బ్లౌజ్ గురించి అవుతుంది. ఇప్పుడంటే చీరతో పాటే వచ్చేస్తుంది. ఈ బ్యూటిఫుల్ పట్టు చీరకి ఒక క్రేజీ బ్లౌజ్ లాంటి చట్నీ చేసుకుందాము. దీనికోసం వేయించిన పల్లీలు తీసుకోండి. మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, ఘాటుకు కావాల్సిన మిరపకాయలు, పావు చెంచా జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అలానే నీళ్ళు. కొన్ని నీళ్ళు పోసేసి దీన్ని ఒక పల్సటి చట్నీలా చేసుకోండి. అవసరమైన దానికంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. ఈ ఉప్మాతోటి ఈ పల్సటి చట్నీ చాలా సూపర్గా ఉండిద్ది. మన వేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. మన డిజైనర్ శారీకి డిజైనర్ బ్లౌజ్, వేడి ఉప్మాకి మన పల్సటి చట్నీ. ఎన్ని డబ్బులు ఇచ్చినా రుచిని మాత్రం కొనుక్కోలేము. సో ఇలాంటి క్రేజీ ఉప్మా చేసుకోండి. ఇలా అరటి తోటలో కూర్చొని తింటే దీని రుచి డబల్ ట్రిపుల్ అయిపోతుంది. 5 స్టార్ హోటల్ అంబియన్స్ కంటే ఈ అంబియన్స్ చాలా క్రేజీగా ఉండిద్ది. ఇలా ఉప్మా, పల్సటి చట్నీ, కారం పొడి అన్నీ కలుపుకొని కుడితి తిన్నట్టు తింటామని చెప్పి మా అమ్మ చిన్నప్పుడు తెగదిట్టేది. కానీ ఈ ఆవుల మధ్యలో ఇదే అసలైన టేస్ట్. ఎవరేమన్నా టేస్ట్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. సో చూసారుగా, చాలా సింపుల్ ఉప్మా. కెమెరా యాంగిల్ బాగాలేదు, ఫోకస్ సరిగ్గా లేదని అస్సలు తిట్టకండి. ఎందుకంటే కెమెరా అనుకున్నది మీ వాషెఫే. ఎప్పుడు వాషెఫ్ తిన్న తర్వాతే మేము అందరం తినేవాళ్ళము. కానీ ఇప్పుడు నేను తిన్న తర్వాతే ఆయన తింటాడు. అట్లుంటుంది మనతోటి. సో చూసారుగా, చాలా సింపుల్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి ఉప్మా. ఉప్మాని ఎంజాయ్ చేసి తినాలంటే అది ఒక కళ.